ఆయన నేను మాట్లాడనివ్వలేదు, అడ్డుకున్నాను, మీకు అనర్గళంగా మాట్లాడే అవకాశం ఇచ్చాను, సో ఆ ప్లాట్ఫామ్ నేను ఇచ్చాను అన్నారు కాబట్టి నేను ఆయనకి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. మీరు ఇప్పుడే కాసేపటి క్రితమే ఇప్పటికీ గ్రాఫిక్స్ అన్నారు చూసారా, అందువలన అడ్డుకోవాల్సి వస్తుంది. మిమ్మల్ని ఎందుకు అడ్డుకున్నాను నేను? మీ స్టాండ్ చెప్పమంటే చెప్పకపోగా మీ నాయకుడు అమరావతిని ఆపుతాను అనే మాట అనలేదు అన్నప్పుడు అడ్డుకోవాల్సి వచ్చింది. వై? బికాస్ ఇట్స్ ఫాల్స్. ఇట్ ఈస్ దేర్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. నాట్ ఫాల్స్ సార్, ఇట్స్ నాట్ ఫాల్స్. అమరావతిలో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలను మా నాయకుడు చెప్పారు. సాధ్యాసాధ్యాల మీద మొన్న మాట్లాడండి. మీరు మాట్లాడతానంటే మీరు సాధ్యాసాధ్యాలు దాని మీద ఇదేంటి ఫినాన్షియల్ వైబిలిటీ, సెల్ఫ్ సస్టైనబిలిటీ గురించి మాట్లాడితే నేను మీకు ఎంతసేపు అయినా ఇస్తా. కానీ మాట్లాడిన దాన్ని మాట్లాడలేదనే, లేకపోతే ఇప్పుడే కాసేపటి క్రితం ఇప్పటికీ గ్రాఫిక్స్ అని అంటేనో. శ్రీనివాసరెడ్డి గారు ఛానల్ తర్వాత మళ్ళీ మా ఛానల్కి వచ్చారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ and we are welcoming and I am happy to come. Right. I am very happy in the meanwhile sir, సురేంద్ర నాయుడు గారు కూడా ఇప్పుడు గుర్తొచ్చారు నాకు. వారితో నేను చాలా డిబేట్స్ లో పాల్గొన్నాం. ఆయన మంచి గౌరవనీయమైన వ్యక్తి. గోవిందమ్మ గారు కూడా లోగడ వేరే ఛానల్లో ఆమెతో కలిసి మాట్లాడాను. లక్ష్మణ్ గారికి నాకైతే ఇబ్బంది లేదు. రైట్. నేనేమంటున్నానంటే అలాగే నేను కూడా ఒక్క నిమిషం ఆగండి. అలాగే నేను కూడా మీకు కొత్త కాదు. ఈ ఛానల్ లో డిబేట్ స్టార్ట్ చేసిన కొత్తలోనే మీరు నాకు రెగ్యులర్ గెస్ట్. సరే, ఆ తర్వాత మీ పార్టీ ఓడిపోయిన తర్వాత కొద్దిగా మనస్తాపంతో కొన్నాళ్ళు ఏమన్నా గ్యాప్ తీసుకున్నారు. దట్స్ యువర్ పర్సనల్ చాయిస్. ఎనీవే, నేనేమంటున్నానంటే ఈ లోపల మన ఛానల్ ఎలాగో మీకు సుపరిచితమే కాబట్టి ఎక్స్క్లూజివ్గా ఏ ఛానల్లో ఇవ్వనంత కవరేజ్ ఇన్ ద సెన్స్ అక్కడ ఏం జరుగుతుంది ఫిజికల్గా బీయింగ్ దేర్, మా రిప్రజెంటేటివ్, మా రిపోర్టర్ గారు రెగ్యులర్గా ఆన్ డైలీ బేసిస్ 2-3 వీడియోస్ మా దాంట్లో అప్లోడ్ అవుతాయి. మీరు అవి చూడండి చాలు, గత 6 నెలల నుంచి కూడా. సో మీరు అప్పుడు గ్రాఫిక్సా కాదనొచ్చు. అలాగే నాకు గుర్తున్నంత వరకు మీరేమి హైదరాబాద్లోనో లేకపోతే ఎక్కడో కాదు. నాకు గుర్తున్నంత వరకు మీరు అమరావతి చుట్టుపక్కలే ఉంటారనుకుంటా. మీరు గుంటూరు కదా, కాబట్టి గుంటూరులో ఇంగ్లీష్ లెక్చరర్ మీరు. అందు గురించి కొద్దిగా ఇంగ్లీష్ కూడా మాట్లాడే నేను చనువు తీసుకుంటున్నాను అనమాట. అంతే, అంతకంటే ఏం లేదు. నేను అందు గురించి ఆపాను తప్ప నాకు వచ్చేటటువంటి గెస్టుల్లో దాన్ని ఏమంటారు, ఒక పెద్ద తరహాగా మాట్లాడే వాళ్ళలో మీరుంటారు, సేమ్ సురేంద్ర నాయుడు గారు లాగానే. కాబట్టి ఎక్కువ టైం లేదు. బట్ ఏదేమైనా మీకు అమరావతి విషయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది, అది అర్థం చేసుకోగలం. బట్ ఉన్న ఫ్యాక్ట్ని అనలైజ్ చేసి చెప్పాలి కాబట్టి ఫినాన్షియల్ వైబిలిటీ కూడా సురేంద్ర నాయుడు గారు కరెక్ట్గానే చెప్పారు. నాకున్నది కూడా సేమ్ అటు ఇటుగా అదే ఐడియా. రెండేంటంటే 5,000 ఎకరాలే ల్యాండ్ బ్యాంక్ ఉంది అన్నీ పోగా. అది కూడా నాకు ఫస్ట్ ఆశ్చర్యం అనిపించింది. నేను టీడీపీ వాళ్ళని క్వశ్చన్ చేశా, విమర్శించాను. ఒకసారేమో నారాయణ గారు వచ్చి, మినిస్టర్ నారాయణ గారు ఏమో 8,000 10,000 దాకా మిగులుతుంది అన్నాడు. ఇప్పుడు 5,000 మిగిలిందంటే ఏమండి కాకెత్తికిపోయిందా అంటే దానికి వాళ్ళు ఏదో చెప్పారు, ఇది ఫార్మర్స్కి ఇవ్వడానికి పోగా, అలాగే కొన్ని సంస్థలకు ఇవ్వడానికి పోగా 5,000. మరి 5,000తో అయితే సురేంద్ర నాయుడు గారు చెప్పిన దానికి మ్యాచ్ అవ్వదు. ఈవెన్ అయితే 10 crore పర్ ఎకర్ యావరేజ్ తీసుకున్నా కానీ అదే ప్రాంతంలో ప్రభుత్వానికి ఇంకో 10,000 ఎకరాలు ఉంది ల్యాండ్ బ్యాంక్. సో 10 + 5 15,000 ఎకరాలు ఇంటూ 10 వేసుకున్నా కానీ 1.5 lakh crores వస్తుంది. సో కాబట్టి ఆ రకంగా ఇంకా పెరిగే అవకాశం ఉంది. అది పక్కన పెడదాం కాసేపు. ఎలా ఏదేమైనా మీ స్టాండ్ అది. ఇప్పటికే లేట్ అయింది, పెద్దలు క్షమించాలి. లక్ష్మణ్ గారు, ఉప్పలక్ష్మి గారు. రాజకీయంగా పార్టీ స్టాండ్ వాళ్ళది ఏదో మాట్లాడతారు, కానీ ఇక్కడ వైసీపీకి సడన్ గా ఎందుకు గుర్తొచ్చింది అమరావతి ఇప్పుడు అంటే, వాళ్ళకి ప్రతిపక్ష పార్టీలో ఉంటూ అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం జరిగినా, అవినీతి జరిగినా వాళ్ళు మాట్లాడితే బాగానే ఉంటుంది, సలహా ఇస్తే కూడా బాగానే ఉంటుంది. సబ్జెక్ట్ అమరావతి అన్నది సబ్జెక్ట్ ఈజ్ ఓవర్. ఆ అమరావతిని రాజధానిగా రేపు పొద్దున పొరపాటున మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కూడా ఏమీ చేయలేడు. ఒకవేళ ఆయన మావిగన్ అన్నట్టు ఎక్స్టెన్షన్ చేస్తే చేసుకుంటాడు తప్ప, అటు మధ్యలో కొట్టడం ఇటు గుంటూరు చేస్తే మంచిదే, అంతకుమించి ఏం చేయలేడు. ఇంకా
కాకపోతే వీళ్ళు ఈ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయటం వలన ఎందుకు వీళ్ళు అలా అలా అమరావతి విషయంలో డిస్టర్బెన్స్ చేయాలనుకుంటున్నారని నేను ఊహించింది ఏంటంటే, అక్కడ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ బిజినెస్ పెరగకూడదు, ఇదే లక్ష్యం. ఈ గొడవలు చేస్తూ ఉంటే, అరే అక్కడ ఇల్లు ఎక్కడ కొనుక్కుంటాం, ఇల్లు ఎక్కడ కట్టుకుంటాం, రేపు పొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అన్ని పడగొడతారేమో, ఏం చేస్తారేమో అనేటువంటి భయాన్ని సృష్టించడానికి. ఎందుకు అక్కడ రియల్ ఎస్టేట్ పెరగడం లేదు అంటే ఇదే కారణం. ఈ ఈ ఈ కారణాలు తప్ప నాకైతే వేరేం కనపడింది. ఒకటి, ఒకవేళ అమరావతి పరిరక్షణ అని ఒక పదం పెట్టుకున్నారు. అసలు అమరావతినే రాజధాని ఇంకా నిర్మాణమే కాలే, పరిరక్షణ ఇంటి తర్వాత. వాట్ ఇస్ ద మీనింగ్ పరిరక్షణ అంటే? అంటే మీరు అమరావతి రాజధాని నిర్మాణం జరగాలి, అందులో ఏమైనా అక్కడ ఉన్నటువంటి రైతులకు ఇబ్బంది కలిగితే పరిరక్షించాలి అని అనుకుంటున్నట్టే కదా దాని అర్థం. అంటే మీరు అమరావతిని వ్యతిరేకించడం లేదని కదా దాని అర్థం. అలాంటప్పుడు అక్కడ అమరావతి నిర్మాణాలు జరుగుతున్నాయి, సరే రైతులు ప్రభుత్వానికి ఏదో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఎవరు కాదని లేదు, మళ్ళీ భూసేకరణ చేయాలనుకుంటున్నారు, రైతుల దగ్గర నుంచి అడుగుతున్నారు. రైతులు ఇంకా 50,000 ఎకరాలు సేకరించాలనే దాని మీద కొన్ని గ్రామాల్లో కొంతమంది సహకరించడం లేదు, మేము ఇవ్వమంటున్నారు. ప్రభుత్వం ఏదో బతిమలాడో ప్రయత్నాలు చేసుకుంటున్నది. ఇక్కడ మీరు ఇంకా పరిరక్షించేది ఏముంది అక్కడ? ఆ రైతుల భూములు సరే, మామూలుగా వార్తలు ఏం చెప్తున్నారు, ఆ రైతులు భూసేకరణకు అంటే స్వచ్ఛందంగా భూమి ఇవ్వడం లేదు అనేటువంటి కారణంగా వాళ్ళని బెదిరిస్తూ రైతులు నాది మీ నేను స్వచ్ఛందంగా ఇవ్వాలి అంటే ల్యాండ్ సేకరణ మీరు అడుగుతున్నారు, ప్రభుత్వం అడుగుతున్నది, నేను ఇవ్వను అంటాడు అంటే ఏం చేయగలుగుతారండి? నాకు అర్థం కాదు. భూసేకరణ చట్టం వేరు, అది కంపల్సరీ ఇచ్చి తీరాలి. ఇది భూసేకరణ చట్టం కాదు కదా, ల్యాండ్ పూలింగ్ లో ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇవ్వనని కూర్చుంటాడు అడ్డం. అవునండి మేము ఒక రోడ్డు నిర్మాణం చేపట్టాలా, ఒక 10 ఎకరాలు భూమి ఉంది, ఆ రైతులు ఇవ్వని అంటాడు, నువ్వు రోడ్డు పక్క దుక్కొని పోవాల్సిందే. అది ఇవ్వరు వాళ్ళు అంతే. దాన్ని ఏం చేయగలుగుతారు మీరు? ఏమీ చేయలేరు. ప్రభుత్వం ఏమని బెదిరిస్తుంది అట్లా? ఒక రాజకీయ నాయకుడు ఇంకొకరిని బెదిరించి పొలం లాక్కున్నాడంటే అర్థం ఉంది, కానీ ప్రభుత్వమే బెదిరించి లాక్కుంటాది అంటే ఎట్లా? ఇవ్వరమని కూర్చుంటారండి. ఏం చేయగలుగుతుంది ఈ ప్రభుత్వం? ఏమీ చేయలేదు. రోడ్డు పక్క దిక్కుకొని పోవాల్సిందే, ఏమీ చేయలేదు. దాన్ని మీరు అవకాశంగా తీసుకొని వైఎస్ఆర్సీపీ ఒక పరిరక్షణ సమితి పెట్టడంలో పెట్టుకొని అక్కడికి వెళ్ళి మేము పరిశీలిస్తాము అని వెళ్ళారు. నిన్న వెళ్ళినప్పుడు మీరు ఇదిగో మేము ఇంతమంది వెళ్తున్నాము, మేము రైతులతో మాట్లాడాలి అనేటువంటి పద్ధతులు పోతే అది వేరు. మీరు గుంపు తీసుకొని పోయారు, అక్కడ రైతుల పేరుతో చెప్పారు, రైతుల పేరుతో అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్ళారు, అక్కడ రైతులు అడ్డుపడ్డారు. ఆ రైతుల మధ్యలో కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్నది. ఇదంతా గందరగోళం అవసరమా? ఏం అవసరము? ఏం చేయగలుగుతారు చెప్పండి? ఏమీ చేయలేరు. ఒకటి, కొంతకాలంగా ఏదైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు, అంతవరకే తప్ప నాకు ఏం కనపడడం లేదు. రాజధాని పనులకు కేంద్రం పూర్తిగా సహకరిస్తున్నది. ఎప్పుడు ఏ అనుమతులు కావాలన్నా ఇస్తున్నది, నిధులు కావాలంటే ఇస్తున్నది, పనులు అన్నది ఆగలేదు. వర్షాలు రేపొద్దున వచ్చి ఆగిపోతే అది వేరే విషయం తప్ప మిగతా ఏ కోణంలో చూసినా మన రైతు మహిళ అక్కడ ఉన్నారు. చెప్పండి, పోర్టులను రాజధాని పరిలేకొస్తా అంటే నేను వ్యక్తిగత అంటే నేను జర్నలిస్ట్ తెలుస్తా మంచిది. ఎందుకంటే
విషయం, విషయం చాలా సార్ లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు మీ సైడ్ సిగ్నల్ డ్రాప్ అయిందండి సడన్ గా సిగ్నల్ వీక్ ఉంది, సిగ్నల్ డ్రాప్ అయింది, మీ వాయిస్ బ్రేక్ అయిపోతుంది. లక్ష్మణ్ గారు సారీ ఉపలక్ష్మి గారు ఇప్పటి వరకు బాగానే ఉంది మీ సైడ్ నుంచి ఆడియో, కానీ సిగ్నల్ డ్రాప్ అయింది సార్, సిగ్నల్ డ్రాప్ అయింది, వాయిస్ బ్రేక్ అవుతా వస్తుంది. ఒక్క నిమిషం ఆగండి, ఈ లోపల రెస్టోర్ అయితే మళ్ళీ మాట్లాడుతారు. కానీ అమ్మ గోవిందమ్మ గారు